ప్రపంచ భౌగోళిక రాజకీయం జియోపాలిటిక్స్ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోగుతున్న తుపాకుల మోత ఇప్పుడు వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ హాల్స్ను కుదిపేస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్థిక సామ్రాజ్యాన్ని కుప్పకూల్చేందుకు అమెరికా అత్యంత ప్రమాదకరమైన శక్తివంతమైన వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. రష్యాతో వ్యాపారం చేసే దేశాల పాలిట మృత్యుపాశంగా మారబోతున్న ఒక సంచలన బిల్లు అమెరికా సెనేట్లో సిద్ధమైంది. రష్యా నుంచి చమురుకుంటే అమెరికా మార్కెట్ ఖేల్ ఖతం అనే రేంజ్లో ఏకంగా 500% సుంకం విధించేందుకు ట్రంప్ యంత్రాంగం పావులు కదుపుతోంది. ఈ ఒక్క నిర్ణయం గ్లోబల్ ఆయిల్ మార్కెట్లను ఏ తీరానికి చేర్చబోతోంది? భారత్కు అమెరికా విసిరిన ఈ సవాల్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇది కేవలం ఒక బిల్లు కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించేందుకు అమెరికా విసిరిన బ్రహ్మాస్త్రం. ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న దాడులకు ఆర్థికంగా ఇంధనాన్ని అందిస్తున్న దేశాలనే టార్గెట్ చేస్తూ 4 పవర్ఫుల్ అమెరికన్ సెనేటర్లు సరికొత్త వ్యూహాన్ని రచించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంతో నడిపిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ బిల్లును తెరపైకి తెచ్చారు. రష్యా నుండి ముడి చమురు, సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తులతో పాటు అత్యంత కీలకమైన యురేనియం కొనుగోలు చేసే దేశాలపై కక్ష సాధింపే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఏ దేశమైనా రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తే ఆ దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ఏకంగా 500% టారిఫ్ బాధుడు తప్పదు. అంటే అమెరికా మార్కెట్లో ఆయా దేశాల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టేసే ఆర్థిక మారణ హోమం ఇది. వాషింగ్టన్ వేదికగా జరుగుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్లో డ్రామా మామూలుగా లేదు. సాధారణంగా అమెరికా సెనెట్లో ఏ బిల్లైనా డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య హోరాహోరీ పోరుకు దారితీస్తుంది. కానీ రష్యాను దెబ్బకొట్టే ఈ వ్యూహానికి అమెరికా సెనెట్లో ఏకంగా 84 మంది సభ్యులు గుడ్డిగా మద్దతు ప్రకటించారు. పక్షపాత రాజకీయాలను పక్కన పెట్టి రష్యాను ఆర్థికంగా ఒంటరిని చేయడమే లక్ష్యంగా సెనెట్ ఏకతాటిపైకి రావడం గ్లోబల్ పాలిటిక్స్లో సంచలనంగా మారింది. గతంలోని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం భారత్, చైనాలను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. రష్యా చమురు కొనుగోళ్లు ఆపకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని నాడే హెచ్చరించిన అమెరికా ఇప్పుడు ఈ 500% సుంకంతో ఆ హెచ్చరికలను ఆచరణలో పెట్టేందుకు సిద్ధమైంది. అయితే ఈ బిల్లు ఇండియా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి పాశ్చాత్య దేశాల ఆంక్షలను ధిక్కరిస్తూ భారత్ తన సొంత ప్రయోజనాల కోసం రష్యా నుంచి భారీగా చమురు దిగుమతులను పెంచుకుంది. రష్యాకు అతిపెద్ద చమురు కస్టమర్లలో భారత్ ఒకటి. ఇప్పుడు అమెరికా గనుక ఈ బిల్లును చట్టంగా మారిస్తే భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే ఈ బిల్లులో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. అమెరికా జాతీయ భద్రతకు అవసరమని భావిస్తే కొన్ని మిత్ర దేశాలకు కేవలం 180 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపిచ్చే క్లాజ్ను చేర్చారు. అంటే భారత్ లాంటి దేశాలు అమెరికా ముందు మోకరిల్లేలా చేసేందుకే ఈ 6 నెలల వెసులుబాటును ఎరగా వేస్తోందనే విమర్శలు వ్యూహకర్తల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ ఒక అగ్ని పర్వతంలా మారింది. అటు మిడిల్ ఈస్ట్, పశ్చిమాసియాల్లో అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంధన భద్రత కోసం భారత్ లాంటి దేశాలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్న తరుణంలో అమెరికా తెస్తున్న ఈ కొత్త చట్టం ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేయడం ఖాయంగా కనిపిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా విసురుతున్న ఈ ఆర్థిక వలకు రష్యా ఎలా బదులివ్వబోతోంది? అమెరికా హెచ్చరికలను కాదని రష్యా నుంచి చమురు కొంటున్న న్యూఢిల్లీ, వాషింగ్టన్ డీసీ వ్యూహాన్ని ఎలా తిప్పికొట్టబోతోంది? సూపర్ పవర్స్ మధ్య నడుస్తున్న ఈ గ్లోబల్ మైండ్ గేమ్ రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి.